న్యూస్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి భక్తులతో కిటకిటలాడుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం నుండే భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాలు ట్రాఫిక్ జామ్లతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు. దర్శనానికి ఎంత సమయం పట్టినా అమ్మవారిని దర్శించుకునే వెళ్తామని భక్తులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గరికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు నూతన సంవత్సరం కావడంతో ఇక్కడ అదేవిధంగా ఈరోజు స్కూళ్లకు అదేవిధంగా ఇటు కార్యాలయాలకు హాలిడే ఇవ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి పెద్దమ్మ గుడికి వస్తున్నారు. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర దేవాలయాలకు కూడా పెద్ద ఎత్తున ఇటు భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వేలాదిగా ఇక్కడ భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ గుడికి వచ్చి ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. ఇక్కడ వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ క్రిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ వందలాదిగా వేలాదిగా ఇక్కడ భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పొద్దున్న నుంచి కూడా భక్తులు ఈరోజు తెల్లవారుజాము నుంచే ఇక్కడ గుడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ 2026 సంవత్సరం ఈరోజే ప్రారంభమైంది. ఈ రోజు నుంచి కూడా ఇక నుంచి కూడా అన్ని మంచి రోజులే ఉండాలి, మాకు శుభం కలగాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే ఈరోజు ఇటు ఆలయానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం చూస్తూ ఉన్నాము జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి దగ్గర భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ నుంచే కాకుండా ఇక్కడ ఎంట్రన్స్లోనే ఈ విధంగా ఉంది. ఇక్కడ కాకుండా కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పక్కన ఉన్నటువంటి మెట్రో స్టేషన్ బస్ స్టాప్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ బస్ స్టాప్కి అతి సమీపంలోనే ఈ గుడి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మెట్రో స్టేషన్ వద్ద నుంచి మెయిన్ రోడ్ నుంచి కూడా భక్తులు ఎక్కడా కూడా గ్యాప్ లేదు. రోడ్డు పైన కూడా మనుషులు నడవడానికి కూడా సో అక్కడ గ్యాప్ లేకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకవైపు ఇటు పోలీసు బందోబస్తు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఆలయ కమిటీ కూడా ఇక్కడ భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుడిని అత్యంత సుందరంగా దీన్ని అలంకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు పువ్వులు అదేవిధంగా ఇతర డెకరేషన్లతోటి ఇక్కడ అమ్మవారి గుడిని అయితే ప్రత్యేకంగా అలంకరణ చేశారు. వేలాదిగా అయితే భక్తులు తరలి వస్తూ ఉన్నారు. మనం కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. लाइन पे खड़ा हुआ कैसा लग रहा है? अभी 5 मिनट हुआ मुझे आके, अभी मैं अंदर जाके देखूंगी। हर साल आता मैडम आप? नहीं, पहली बार आ रही हूँ मैं। क्या सुना इस टेम्पल के लिए? मैंने ये लोग मुझे साथ में लेके आए, सुना है यहाँ पे बहुत सारी मान्यताएं पूरी होती है, तो देखते हैं क्या होता है। कहाँ से मैडम? नागपुर से। थैंक यू। ना पेर दिव्या, హైదరాబాద్ తిరుమలగిరి। ఎవ్రీ ఇయర్ వస్తారండి ఇక్కడ? ఎవ్రీ ఇయర్। అంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, సో ఇట్లా ఉంది. న్యూ ఇయర్ కదా, అందుకనే క్రౌడ్, నార్మల్ టైంలో ఉండదులే। Thank you. I am from Bangalore and visiting this temple to the new time. Say that it was very famous temple. Visiting it for the first time. So do you often visit every new year for a new temple every year? I usually visit temples to the new year, and since I am here in Hyderabad, so I wanted to visit here. Okay. That's it. Happy New Year. Chaitanya. హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా చెప్పు. మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు వర్ష, మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చాం. ఎట్లా అయింది మేడం దర్శనం? దర్శనం మేము 10 వరకు ఇక్కడే ఉన్నాము, 10-10:30 వరకు. మాకు తొందర అయిపోయింది, లైన్లో తొందరనే వెళ్ళిపోయినాం మేము. దర్శనం కూడా చాలా మంచిగా, ఇప్పుడు ఎక్కువ అయినారు మొత్తం. ప్రతి కొత్త సంవత్సరానికి ఈ గుడికి వస్తారు? నేను ఫస్ట్ టైం వస్తున్నా, ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా, ఈసారి కుదిరి నేను ఫస్ట్ టైం వస్తున్నా, అందుకే కొంచెం ఎర్లీగా వచ్చాం మేము. ఏం చేస్తుంటారు మేడం మీరు? మేము హౌస్ వైఫ్, మా పాప. అంటే ఈ న్యూ ఇయర్కి ఏమైనా కొత్త డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా? ఏమైనా ప్లెడ్జ్ లాంటిది ఏమైనా? లేదండి, అవన్నీ ముందు చేసినా కానీ అవి ఏం వర్కౌట్ అవ్వట్లేదు. జస్ట్ దర్శనం చేసుకొని మంచి జరగాలని దర్శనం చేసుకొని పోతున్నాం అంతే. మీ పేరు, మీరు ఎక్కడ నుండి వచ్చారు? నా పేరు హర్షవర్ధన్, మేము ఇక్కడ ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఉంటాము. ఫ్రెండ్స్ తోటి వచ్చారా? చిన్నపాటి ఫ్రెండ్స్ ట్రిప్, పంచాధూతి అన్నీ నిన్ననే కొని స్పెషల్ దర్శనం కోసమని వచ్చాము. మన పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని
కోరుకొని వచ్చామన్నట్టు. మా ఫ్రెండ్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తా. నిఖిలు అంటే ఈ న్యూ ఇయర్ నుంచి కొత్తగా అంటే ఏం చేయాలి ఏం చేయొద్దు అని అట్లా ఏమైనా అనుకున్నారా? నిన్న రాత్రి బాగానే 12 వరకు డిస్కస్ చేసుకున్నాం, కానీ ఇక తెల్లారిన తర్వాత మళ్ళీ అదే మొక్కలు అదే అయిపోయి మాటలు అనుకొని ఇక అక్కడెక్కడే వదిలేసామన్నట్టు. ఇక కొత్తగా ఏం లేదన్నట్టు. లేదు, నో చేంజ్. అంటే ప్రతిరోజు వస్తూనే ఉంటుంది కదా, అందులో కొత్తగా మార్చాల్సిన అవసరం లేదు. మనం మారాలనుకుంటే అప్పుడు మారిపోతాం అంతే అన్నట్టు. నువ్వు అనుకుంటున్నావా మారాలని? నేను ఇంకా కొన్ని మారాలి ఆలోచిస్తున్నాను. అన్ని జీవితం గురించి ఆలోచించి అందరినీ సలహా తీసుకుంటూ మారాలని అనుకుంటాను. ఎవరైనా అడగండి. ఎంత సమయం పట్టింది దర్శనానికి? ఇంకా దర్శనం ఏం లేదు, ఇప్పుడే వచ్చాను జస్ట్. ఇంకా దర్శనం చేద్దామంటే ఇంత రష్ ఉన్నారు కదా, సో ఆలోచిస్తాం అన్నట్టు. లేకపోతే ఏదో ఒక మధ్యలో ఇరకాలి అటు అమ్మాయిల వాళ్ళని అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం అన్నట్టు. లోపల లడ్డూలు అవన్నీ మావాడు అక్కడ మాకే ఇప్పిస్తారు అన్నారు. అతను మాట్లాడతాడు. మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు సుమతి, సికింద్రాబాద్ నుంచి వచ్చాం. ఎంతసేపు అయింది మేడం దర్శనానికి? ఎంత సమయం లైన్లో ఉన్నారు? హాఫ్ అన్ అవర్లో అయిపోయింది, ఫాస్ట్గానే అయిపోయింది. ఎవ్రీ ఇయర్ వస్తారా మేడం ఈ టెంపుల్కి? ఎవ్రీ ఇయర్ జనవరి 1కి కంపల్సరీ వస్తాం మేము. ఏంటి మేడం అంటే ఈ సంవత్సరం కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు, లేదంటే ఏం వదిలేద్దాం అనుకుంటున్నారా, అట్లా ఏమైనా అనుకున్నారా? ఏం లేదు, అన్నీ మంచి జరగాలని మొక్కుకున్నాం అంతే. సో ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి మేడం? అన్ని ఏర్పాట్లు ఇక్కడ బాగున్నాయి, అన్ని అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తే మంచిగా అనిపిస్తుంది అని ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. ఏం చేస్తుంటారు మేడం మీరు? నేను అకౌంటెంట్గా చేస్తాను కంపెనీలో. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు మేడం? ప్రేమలత, ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటాం మేము, పద్మనాభ నగర్. ఇక్కడికి వచ్చిన కోరికలు అన్నీ తీరుతాయండి. పెద్దమ్మ గుడికి వస్తే అనుకున్న కోరికలు తీరుతాయి. మెయిన్ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే కాయిన్ పెడతాం చూడండి, అది మన సాటిస్ఫాక్షన్. అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తాం ఇక్కడ, నెలకు ఒకసారి వస్తాం మేము ఇక్కడికి. చాలా బాగుంటుంది. ఈరోజు చాలాసేపు అవుతుంది అనుకున్నాం కానీ అంటే ఇక దగ్గర ఉంటుంది కదా సిటీలో, మనకు టెంపుల్ అంటే దగ్గర కదా. ఇది అక్కడ బల్కంపేట ఎల్లమ్మ గుడి అయినా అంటే తొందర అయిపోతుంది. ఆడవాళ్ళకి ఇప్పుడు జెంట్స్కి లేడీస్కి అయినా సపరేట్ పెడుతున్నారు కదా, తొందరగా అయిపోతుంది. మై నేమ్ ఈస్ నందిని. ఎవ్రీ ఇయర్ రాలేదు, నేను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను. సో ఇది బాగా ఫేమస్ అని అందరు చెప్పుకుంటూ ఉంటే నేను వచ్చాను. పొద్దున వచ్చాను కానీ దర్శనం చూస్తే బాబోయ్ భయం వేస్తుంది నాకే. కానీ నాకు ఫస్ట్ నుంచి అమ్మవారి సెంటిమెంట్ కాబట్టి ఎంత రష్ ఉన్నా సరే క్లియర్ చేసుకునే వెళ్తాను. నాకు ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటేనే నా మనసు బాగుంటుంది. ఈ సంవత్సరం నుంచి అందరికీ మంచి జరగాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. నాకు ఈ సంవత్సరం మంచి జాబ్ రావాలి అండ్ వెల్ సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఎక్కడి నుండి మేడం? యు ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. మేము ఆంధ్ర నుంచి జాబ్ కోసం వచ్చి స్కిల్స్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఈ ఇయర్లో ఎట్లైనా జాబ్ చేయాలి. ఈ అమ్మవారి దయ వల్ల నాకు పక్కా జాబ్ రావాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నా పేరు రవి, నాది ఆంధ్ర. చాలాసార్లు వచ్చాను ఈ టెంపుల్కి. కాకపోతే ఈరోజు స్పెషల్ కదా, ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి ఈరోజు రావడం జరిగింది. దర్శనం ఏం తీసుకోలేదు, కాకపోతే కొంచెం ఇంటికాడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కొంచెం అవన్నీ కొంచెం వెళ్ళగా షటిల్ అవ్వాలని చెప్పేసి వచ్చాను. పర్లేదు, ఏర్పాట్లు అన్నీ ఇక్కడ బాగానే ఉన్నాయి. అంతా ఎవ్రీ ఇయర్ వస్తాను. చాలాసార్లు విజిట్ చేశాను ఇక్కడికి వచ్చి. పర్లేదు, ఇంకా రష్ లేదు. జనవరి 1 కదా, రష్ ఉంది. అందరూ ఫ్యామిలీ మంచి బాగుండాలని చెప్పేసి ప్రార్థన చేసిన అంతే. అంటే కొంచెం నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉంది. మా అమ్మ రీసెంట్గా డెత్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకోవాలి, కొంచెం మంచి వైఫ్ రావాలని చెప్పేసి ఇంకా దేవుడిని ఇంకా ప్రార్థన చేసుకున్నాను అంతే. ఇంకా నా పేరు వరలక్ష్మి, మాదైతే ఆంధ్ర. ప్రజెంట్ ఇక్కడ మేము ఉంటున్నాం అన్నమాట, హఫీస్పేట్లో. ఈ రోజు కొంచెం స్పెషల్ కాబట్టి అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాం. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీ అని కొంచెం రష్గా ఉన్న, లోపలికి వెళ్ళకపోయాం. కానీ అమ్మవారి దయ వల్ల కొంచెం డెలివరీ బాగా అవ్వాలని మొక్కుకుందామని వచ్చాం. అదొక్కటి జరిగితే చాలు. ఆ అమ్మవారి దయ వల్ల బాబు పుట్టాలని కూడా కోరుకుంటున్నా అంతే. ఇది చూసాం కదా,
జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఉదయం 4:30 నుంచి కూడా దర్శనానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. నూతన సంవత్సరం కావడంతో ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మహిళలకు పురుషులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ వేలాదిగా అయితే భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ భక్తులు తమ యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అమర్నాథ్తో రాజ్ న్యూస్ హైదరాబాద్ నుండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నిరాశ ఎదురవుతోంది. ఉచిత దర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం కనబడట్లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శన ప్రదేశంలో హైట్ టేబుల్ వేయటంపై భక్తులు వంగి దర్శనం చేసుకుంటున్నారు. వృద్ధులకు చాలా ఇబ్బంది అవుతుందని భక్తులు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ ఉన్నాం మనం. అంటే ఇక్కడ వాడపల్లికి సంబంధించి ఇవాళ 1వ తారీఖు కావడంతో ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ పోటెత్తి ఉన్నారు. అంటే ఈ భక్తులకు అంటే ఉచిత దర్శనానికి వెళ్ళే భక్తులకి ఆ స్వామివారి దర్శనం సరిగ్గా కనిపించట్లేదని ఇక్కడ భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని విషయాలు ఆ భక్తులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దీనికి సంబంధించి మీకు దర్శనం బాగా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాని మీద ఏమంటారు? నా పేరు విఎస్ఆర్ రావు అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను ఫ్రీ దర్శనానికి వచ్చానండి. ఆ ఫ్రీ దర్శనంలో పైన ర్యాంప్ మీద ఎక్కించారు. ఆ పైన లోపలేమో డెకరేషన్ ఉంది. లోపల దానిలో డెకరేషన్ ఉంటుందంటే స్వామివారు ఏమో ఓన్లీ ఫేస్ మాత్రమే కనపడుతుంది. కింద అది కూడా కనపడట్లేదు. ఏది వంగాల్సి వస్తుంది, కిందకి ఇలా వంగి చూడాల్సి వస్తుంది అనమాట. ఆ వంగి చూడాలంటేనేమో పూర్తి వంగితేనేమో ముందు పూజారి ఉంటాడు మరి సెటార్ ఇవ్వడానికి. రెండోదేమో భక్తులందరూ కొంచెం ఎక్కువ మంది ఉండేప్పటికి వాళ్ళు ఫస్ట్ కదండి, అందులో వాళ్ళు పదండి అంటారు. అఫ్కోర్స్ దర్శనం అవుతుంది, కాకపోతే ఏంటంటే ఫేస్ మాత్రమే కనపడుతుంది. ఆ డెకరేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. స్వామివారిని అలంకారం ప్రియా అని అంటే అలంకారం స్వామివారికి, కానీ ఏదో డెకరేషన్ మిగతా డెకరేషన్ అది కరెక్ట్ కాదు. భక్తులు ఎంతో దూరం నుంచి వస్తాం కదండి, మనం ఎంతో ఆతృతతోటి స్వామివారిని దర్శనం చేసుకుందామని వస్తారు. ఆ ఉత్సుకత తగ్గిపోతుంది సార్ ఇలా చేస్తే. దీన్ని కొన్ని జాగ్రత్తగా దీన్ని అథారిటీస్ కొంచెం దీన్ని కరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అసలు ఏంటి మీరు ఉచిత దర్శనానికి వెళ్ళారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును, నేను గుంటూరు నుంచి వచ్చానండి. నూతన ఆంగ్ల న్యూ ఇయర్ శుభాకాంక్షలు. రాధే అండి. మేము ఎన్నో విష్ణు ఆలయాలకి వెళ్తూ ఉంటాము. మొత్తం ఆంధ్రాలో ఎన్నో ఆలయాలు చూసాం, వైకుంఠపురం చూసాం, ఎన్నో చూసామండి అందరు మన స్వామిది. అయితే ఇక త్వరగా ఫాస్ట్గా పెట్టి పైగా ఒక ర్యాంప్ ఎక్కిచ్చారు. ఇప్పుడు ఆ డెకరేషన్ వైకుంఠ ఏకాదశి కారణంగా డెకరేషన్ పెట్టారండి. దాని బదులు ఏమవుతుందంటే కొంచెం పొడుగ్గా ఉన్న వాళ్ళకి ఆ ర్యాంప్ ఎక్కినందువల్ల కొంచెం వంగి చూడాల్సి వస్తుంది. అది కూడా ఏంటంటే సమయం లేని పక్షాన తోసేస్తున్నారు. అదేంటంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి భగవంతుడు ఎక్కడ ఉన్నారు, మన స్వామి అమ్మవారు ఇద్దరు కనిపించాలనేది మేము కోరుకుంటాం. అలాంటి విషయంలో కూడా తొందరగా అనేసరికి అందరికీ భక్తులకి సరిగ్గా దర్శనం అవ్వదు. సో అందుకే నేను కోరుకునేది ఏంటంటే టెంపుల్ యాజమాన్యానికి ఇవన్నీ ముందే చూసుకొని ర్యాంప్ ఎంత డిస్టెన్స్లో పెట్టాలి, ఎట్లా కనిపించాలి, భగవంతుడు కరెక్ట్గా కనిపిస్తాడా లేదా అని భక్తులకి అనేది వాళ్ళు చెక్ చేసుకొని ఆ తర్వాతే దర్శనానికి వదలాలనేది కోరుకుంటున్నాం. అంతే. దర్శనం అంటే అయింది, కానీ ర్యాంప్ హైట్ ఉండటం వల్ల కొంచెం దర్శనం చేయడానికి వంగి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. అది కొంచెం అథారిటీస్ చూసుకొని రెక్టిఫై చేస్తే బాగుంటుందండి. ఇక నెక్స్ట్ మళ్ళీ ప్రోగ్రామ్ సంక్రాంతి జనాలు వస్తారు కాబట్టి అవన్నీ రెక్టిఫై చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దర్శనం అయింది, పర్వాలేదు, బాగానే. అయితే వంగి చూడాల్సి వచ్చింది బాగాను. ర్యాంప్ హైట్ ఉండటం వల్ల మధ్యలో పూజారిని కూర్చోబెట్టారు చటారానికి, మధ్యలో ఆయన అడ్డం మాకు దర్శనం కొంచెం ఇబ్బంది అయింది అనమాట. అది ఇది ఇక్కడ విషయం అయితే అంటే దీనికి సంబంధించి అంటే నిన్న ముక్కోటి ఏకాదశి కావడంతోనే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి బాగా పువ్వుల అలంకరణ అనేది బాగా జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ పువ్వుల అలంకరణ సందర్భంలో అక్కడ అంటే ఉచిత దర్శనానికి వెళ్ళే వారికి బాగా హైట్లో టేబుల్ వేయటం వల్ల స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఆ స్వామివారికి సంబంధించి ఎవరు కూడా అంటే స్వామివారి ప్రతిరూపం కనపడతలేదని చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే భక్తులకు ఇబ్బంది లేకుండా అంటే ఉచిత దర్శనం అనేటికి ఎంతో 2-3 గంటలు అవ్వచ్చు లేదా 5 గంటలు పట్టవచ్చు దర్శనానికి. ఆ దర్శన టైంలో ఒకసారి కూడా స్వామివారి కనపడకపోతే మళ్ళీ లైన్లోకి వెళ్ళి నించోవడానికి ఎక్కడి నుంచో వచ్చారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ఇక్కడ భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజ్ న్యూస్ సతీష్, వాడపల్లి ఆలయం నుంచి. సంగారెడ్డి జిల్లాలో క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అండగా నిలిచారు. క్యాన్సర్ బారిన పడిన 6గురికి చికిత్స నిమిత్తం గతంలో 2 లక్షల ఆర్థిక సహాయం చేసిన జగ్గారెడ్డి తాజాగా బాధితులకు తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున అందించారు. గుట్కా, సిగరెట్ తాగడం వంటి దురలవాట్ల కారణంగా క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని జగ్గారెడ్డి కోరారు.
దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ప్రజలకు సూచించారు. చేస్తున్నాయి కదా ఇప్పుడు దేంట్లో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పుడు ఇంజక్షన్ అయితే ఇప్పుడు 2 lakhs వస్తాయి రైట్ 2 lakhs है ఇక్కడ 2 lakhs आपका क्या नाम आपका ओके कितना की केवा लिया मेरे को 8 अभी कितना है आपको अभी 2 किलो है खून का मंगा बोलती है और आप ही चला पेशेंट ठीक है और बोले हाँ लोग కర్కోరా ప్రాబ్లం అయితే ఇదే ఉందా ఇప్పుడు సర్జరీ చేస్తారా చేస్తే పేగు బయటకు ఉందా ఇంకా 2.5 ఇస్తే సర్జరీ అయిపోతుంది ఓకే 2.5 आपका क्या बोलो ऑलरेडी है कितना लिए मैं अच्छा कौन सा हॉस्पिटल में चल रहा है यहाँ है बॉम्बे में चल रहा है नहीं बहुत कम है यहाँ चैरिटी है ठीक है 2 लाख तो रख लो तबीयत मालूम इधर ఇప్పుడు ఏంటి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పుడు తెలుసు ఓకే ఇప్పుడు సర్జరీ చేస్తారా ఏంటండి ఇప్పుడైతే ఒక్కటి ఎంత వస్తుంది 62 ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నీకు ఇమ్మను ఇప్పుడు ఎంత అవుతుంది ఎంత 6 కిమోలకు ఎంత అవుతుంది 3.20 చేతి దగ్గర పెట్టుకో తర్వాత ఇంకా తక్కువ పడితే మళ్ళీ ఇచ్చేస్తాం నువ్వు పెట్టు ఏందమ్మా ఏం చేసిండు ఎందుకు బాబా ఏది ఆ గుట్కా తినే గుట్కలే కదా ఇంద్రనైనా గుట్కలు తిని శాపము భార్య పరిచయాలు ఏం పదాలనైనా ఇదంతా ఏందమ్మా ఇదంతా చేతులారా గుట్కలు తిని ఆ పొగాకు తిని అవునమ్మా ఇప్పుడు నువ్వు టెన్షన్ నీ పిల్లల టెన్షన్ తినేటప్పుడేమో వీళ్ళకి తెలవయి గుట్కలు తిని అడ్డమైన తిని ఖరాబ్ చేసుకుంటారు ఇప్పుడు డబ్బులు పోతే నీకు టెన్షన్ మీ పెయ్యికి రాదు నీ తిండికి రాదు కడుపుకు రాదు ఏది రాదు గుట్కలు తిని సిగరెట్ తాగి నాశనం పట్టించేస్తున్నారు ఏ హాస్పిటల్ మెడిసిన్ ఎన్నైనా ఇప్పటికి నువ్వు ఏం చదువుతున్నావు ఏమిరా నాయన పిల్లలకి అన్నావు గుట్కలు తిన్నావు వాడు చదువు ఏమైతుంది నీ పెండ్లం రోడ్డు మీద ఇప్పుడు ఈ పైసలు నువ్వు నీ పెండ్లం ఎంత అప్పు చేసినావు ఇప్పటికి సీఎం ఆఫీస్ లో ఆయన ఉన్నాడు కదా శ్రీనివాసం మాట్లాడినా ఒకసారి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవాలి సరే ఇక్కడ ఇచ్చేసి సరే పెట్టుకోండి అమ్మ ఇవైతే వాడుకోండి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాజ్ న్యూస్ 2026 వార్షిక క్యాలెండర్ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు రాష్ట్ర నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ ఒక సాధనంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు. అదేవిధంగా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మా కొంచెం వెనక్కున్నా అందరికీ ఇవ్వండి పట్టుకోండి రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తాడేపూడిలోను కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరం స్వాగతం పలుకుతూ ఈ రాబోయే 2026 సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ శ్రీనివాస్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా నర్సాపురం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను రాజ్ న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి వీరికి కూడా నర్సాపురం ప్రజలందరి తరఫున కూడా
నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులతోటి సుఖ సంతోషాలతో మరి హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి రాబోయే కొత్త సంవత్సరంలో కూడా ప్రజలకి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అదేవిధంగా నరసాపురం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను. రాజ్ న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి వీరికి కూడా H1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు మరో షాక్ తగిలింది. H1B వీసా దరఖాస్తులపై ఏకంగా $1,00,000 ఫీజును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో ప్రాథమిక విజయం దక్కింది. ఈ ఫీజు పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు ఈ పోరాటం అప్పీల్ కోర్టుకు చేరింది. గత సెప్టెంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా H1B వీసా ప్రోగ్రాంలో భారీ మార్పులు చేశారు. విదేశీ నిపుణులను నియమించుకోవాలనుకునే కంపెనీలు ఒక్కో దరఖాస్తునకు అదనంగా $1,00,000 చెల్లించాలని నిబంధన పెట్టారు. దీనివల్ల అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా అమెరికన్లనే ఉద్యోగాలు ఇస్తాయని ట్రంప్ వాదించారు. అయితే ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్యా రంగాలు కుప్పకూలుతాయని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదిస్తోంది. కోర్టు నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో టెక్ కంపెనీలున్నాయి. నూతన సంవత్సరం వేళ జపాన్లో భూకంపం సంభవించింది. తూర్పు నోడా నగరంలో రిక్టార్ స్కేలుపై 6 తీవ్రతతో భూమి కంపించింది. నోడాకు తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో 19.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇటీవల 7.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. అనేక ప్రాంతాలను కుదిపేసింది. అప్పుడు 30 మంది గాయపడ్డారు. 90,000 మంది నివాసితులు తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దుగ్గి గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో రైతులు సాగు చేసిన అనపకాయ పంటపై విరుచుకుపడ్డాయి. రాత్రి సమయంలో అడవిని దాటి గ్రామ శివార్లకు చేరుకున్న ఏనుగులు కంచెలను కూల్చి పొలాల్లోకి చొచ్చుకెళ్లాయి. పచ్చగా పండిన అనపకాయ తీగలను పీకి పడేసి కాయలను తొక్కుతూ పొలమంతా అస్తవ్యస్తం చేశాయి. ఉదయం పొలానికి వచ్చిన రైతులు పంటను చూసి కన్నీరు మున్నీరయ్యారు. రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అటవీ శాఖ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో శాశ్వత పరిష్కారాలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.